తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా సమ్మర్ సీజన్ షురూ కాకముందే రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు చోట్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే వాతావరణ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని లింగాపూర్లో 40.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్లోని ఫలక్నుమాలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మార్చి 13 నుంచి 18 వరకు మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప పగటిపూట బయట తిరగొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రాష్ట్రంలో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.